పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, వ్యాఖ్యాన గ్రంథమాలంటే ధర్మపథము అంటే ధర్మ మార్గం. నిన్న మనం చెప్పుకున్నాం ఏమని? ధర్మపదానికి అర్థం ధరతి విశ్వమితి ధర్మ, అథవా ధరతి లోకానితి ధర్మ. లోకములను ధరించినటువంటి స్వరూపం ఏదుందో దాని పేరేమిటి? ధర్మ. అది సూక్ష్మాంశం, అర్థమైంది కదా. అది స్థూలాంశం ఏమనుకున్నాం? వేద విహిత కర్మ ధర్మ. అది సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వరూపాన్ని ధర్మస్వరూపుడు అన్నమాట. మరి సూక్ష్మాంశము అది చెప్పుకున్నాం ధర్మ శబ్దానికి అర్థం. స్థూలాంశంలో ఏమొచ్చింది? వేద విహిత కర్మ ధర్మ. వేదం ఏది విహించిందో ఆ కర్మని చేయడమే మనకి ధర్మం అని చెప్పుకున్నాం. దాని విషయాలన్నీ వచ్చాయి. అలాగనే ఆ ప్రకారంగా ఆ ధర్మానికి కొన్ని విభూతులు చెప్తున్నారు. ఇప్పుడు సుఖార్దాః సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః సుఖం చ వినా ధర్మాత్ తస్మాత్ ధర్మ పరో భవేత్. కాబట్టి సర్వభూతానాం సుఖార్థాః, మరి సకల జనులకు కూడా ఏది ప్రయోజనం? సుఖమే ప్రయోజనం. అర్థమైందా? అందరికీ ప్రయోజనం ఏమిటి? సుఖమే. కాబట్టి ఇది సర్వాః మతాః ప్రవృత్తయః, సమస్త జనుల యొక్క అభిప్రాయము ఇదే. ఏం కావాలి? సుఖం కావాలి. ఏం పోవాలి? దుఃఖం పోవాలి. అంతే కదా. మన ప్రవృత్తి అందరికీ అంతే కదా. చీమ నుంచి, దోమ నుంచి, నల్లి నుండి, ఏనుగు నుండి మహాపే మేరు పర్వతం వరకు అందరికీ ఏం కావాలి? సుఖమే. అలాగనే పిపీలికి అది బ్రహ్మ పర్యంతము కావాల్సింది ఏమిటి? సుఖమే. అది చెప్తున్నారు. సుఖార్థాః సర్వభూతానాం మతాః సర్వాః ప్రవృత్తయః. సర్వాః మతాః ప్రవృత్తయః అంటే ఇక్కడ మతం అంటే అభిప్రాయం, సర్వం అంటే అనేక మంది ఉన్నారు మనకి. ఒకరా మన అభిప్రాయం, మన సంస్థకి మనం ఓ పేరు పెట్టుకున్నాం, అర్థమైంది. అలా ఇంకొకరు ఇంకో సంస్థకి ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇంకొకరు ఇంకొక ఆశ్రమానికి ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇంకొకరు సంఘానికి ఒక పేరు పెట్టుకుంటారు, ఇంకొకరు ఒక దేవాలయాన్ని స్థాపించి దానికి ఒక కమిటీ పెట్టి ఒక పెడతారు. మరి ఇవన్నీ ఏంటి? వాళ్ళ అభిప్రాయాలు సిద్ధంగా ఉన్న దాన్ని ఏమంటాం మనం? మతం అంటాం. ఈ ప్రకారంగా మరి లోకంలో ఇప్పుడు ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? లెక్కేయాలంటే చాలా వేల కొలది ఆశ్రమాలు. మరి వీరందరూ అభిప్రాయం ఏమిటి? సుఖం సంపాదించాలి మనం. అది అయితే చెప్తున్నారు సుఖంచ నవీనా. కాబట్టి సుఖం అనేది చెప్తున్నారు వినా ధర్మాత్. వినా ధర్మాత్ సుఖంచన వినా ధర్మాత్. ధర్మము వినా సుఖము అన్నటువంటిది కలగదు. మానవుడికి సుఖం కలగాలంటే ధర్మ సుఖంచ న వినా ధర్మాత్. తస్మాత్ ధర్మపరో భవేత్ అంటే ఏమిటి? ధర్మాత్ వినా సుఖం నా భవతి. ఈ ధర్మము వల్లనే మనకి సుఖం కలుగుతుంది. ధర్మము లేకుండా సుఖము మానవుడికి నభూతో నా భవిష్యత్. అది అన్నమాట. అందుకంటున్నారు తస్మాత్ ధర్మపరో భవేత్. ఆ కారణం వలన ధర్మమునందు తత్పరత గలవాడవై ఉండును. ధర్మమునందు తత్పరత గలవాడవై
ఉండుము అంటున్నారు. అందుకు మనకి సుఖం కావాలని అందరం కోరుకుంటాం కదా, మరి సుఖం ఎట్లా వస్తున్నది అన్నటువంటిది ప్రశ్న వేసుకోవాలి. అంటే తాత్కాలికమైన సుఖము ఒక పండు తిన్నప్పుడు కనపడుతుంటారు, తర్వాత అదే పోతూ ఉంటుంటారు. ఆ విధంగా ఇక్కడ లౌకిక సుఖము ఉంది, ఆధ్యాత్మిక సుఖము ఉందన్నమాట. మనకి రెండు ఉన్నాయి, లౌకిక సుఖము ఉంది, ఆధ్యాత్మిక సుఖం ఉంది. అందుకు నిన్న ఏం చెప్పుకున్నాం, ఒకటి అంటే ఆ యొక్కటి అభ్యుదయ నిశ్రేయస ఏతోహో యహ సహ ధర్మ. అభ్యుదయానికి ధర్మమే కారణం, నిశ్రేయస్సుకు కూడా ధర్మమే అయింది కదా. అభ్యుదయానికి ఈ ధర్మమే కారణం. అభ్యుదయము అంటే ఏమిటి, మనకి మానవ జన్మ ఎత్తడం, మళ్ళీ మానవ జన్మకి రావడం, ఒకవేళ వెళితే స్వర్గం వెళ్ళడం, లేకపోతే మళ్ళీ మానవ జన్మలోనే పుట్టడం, ఇదంతా అభ్యుదయం. మరి నిశ్రేయసం అంటే జనన రహితమైనది నిశ్రేయసం. ఈ రెండింటికి కారణం ఏమిటి మరి అంటే ఈ ధర్మమే కారణం. అన్యదా శరణం నాస్తి సయేవ ధర్మ ఏవ శరణం అస్తి. అందుచేత ఈ ప్రకారముగా ప్రాణినాం సాక్షాదభ్యుదయ నిశ్రేయసస్య హేతుః యః సహ ధర్మః అన్నటువంటిది. అయితే మరి అభ్యుదయాన్ని ఎవరు కోరుకుంటారు? అభ్యుదయం అనేది ప్రేమ మార్గము, నిశ్రేయస్యం అనేది శ్రేయో మార్గము. ఈ రెండు మార్గాలు మనకి ఉన్నాయన్నమాట. దీనికి కఠోపనిషత్తు ఏం చెప్పింది మనకి? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్యా వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాదృణీతే అని. ప్రేయ మార్గమైన అభ్యుదయాన్ని మాటి మాటికి కోరుకుంటాడు ఎవరు? మంధుడు. ఎవరు కోరుకుంటారు? మంధుడు. అది శ్రేయ మార్గాన్ని కోరుకున్నవాడు ధీరుడు. మంధుడు అంటే అజ్ఞాని, ధీరుడు అంటే జ్ఞాని. అర్థమైందా? ఇక్కడ మంధుడు అంటే మందబుద్ధి గలవాడు అంటాం, అజ్ఞానిని మంధుడు అంటారు, జ్ఞానిని ధీరుడు అంటారు. అందుకని మనకిప్పుడు అయితే ఈ ధర్మములో ఒక ధర్మం ఏం చేస్తుంది? ప్రేమ మార్గాన్ని ఇస్తుంది. ప్రేమ మార్గంలో కూడా మరి నీచాతి నీచమైనటువంటి మార్గానికి పోకుండా ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ మార్గంలో ఉండి ఇటువంటి ఆ ప్రేమ మార్గమైన ధర్మాన్ని కూడా ఆచరించడానికి తగిన వ్యవధి ఉంటుంది మనకి. ఒకవేళ ఆత్మజ్ఞానం కోసం పాటుపడకపోయినా ప్రేమ మార్గానికి ఆచరించడానికి తగినటువంటి జపం కానీ, ధ్యానము కానీ, భజన కానీ, హోమము కానీ, పూజ కానీ చేసుకోవడానికి అభ్యుదయంలో మనకి సమయము దొరుకుతుంటారు. ఇక దీనిని మనం ఇలా చేస్తూ చేస్తూ పెంచుకొని పోయి ఆత్మవిచారానికి వచ్చామంటే కొంతకాలానికి శ్రేయో మార్గమైనటువంటి దాన్ని కూడా అందుకోవడానికి మనకి అధికారం ఉంటుంది. అందుచేత మరి ప్రేమ మార్గాన్ని కోరుకునే వాళ్ళు 199 మంది ఉంటారు, శ్రేయో మార్గాన్ని కోరుకునే వారు 101 ఉంటారు. అందా ఊరికని చెప్తున్నా, అనవే ఇంకా లెక్కేసుకుని 1000 మంది ఇక్కడ లేనే లేరు కదా. 1000 మంది అన్నాం అనుకో, ఎక్కడ ఉండాలి 1000 మంది అనుకో, మనకే లేకపోతే 1000 మంది ఎక్కడ ఉండాలి? కాబట్టి ఆ ప్రకారంగా మనకి ఉంటారన్నమాట. అందుకు ఇప్పుడు కేవలము ఆత్మతత్వం పొందాలనుకున్న వాళ్ళు తక్కువ మంది. కేవలము కూడా ఈ జన్మలో నేను ఆత్మతత్వాన్ని పొందాలనుకున్న తక్కువ మంది ఉంటారు. కేవలము ఏదో ఒక ధర్మ మార్గంలో మనం నడవాలన్న వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. ఆ ధర్మ మార్గాన్ని తప్పిన వాళ్ళు ఇంకా వేల మంది ఉంటుంటారు. అర్థమైందా? సరే, అందుకు వేద విహిత కర్మని చేయడానికి సంకల్పం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ వేద విహిత కర్మలో ద్వితీయమైన శ్రేయ ధర్మాన్ని ఆచరించిన వారు చాలామంది. కశ్చిద్యతతి సిద్ధయ సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయ. వేల కొలది మనుషులు ఎవడో ఒకడు ఉంటాడన్నట్టుగా ఉంటుందన్నమాట.
అందుకోసమే మనము ఈ ప్రకారంగా మరి సుఖం కావాలంటే ఏం చేయాలి? అర్థమైందా? సుఖం ధర్మాత్తు, ధర్మము విన ధర్మం కంటే భిన్నంగా సుఖము రాదు. అందుకు ధర్మం. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యాగృహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోకమార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. చెప్తున్నా ఇక్కడ ఆ కర్మ అన్నటువంటిది ఏది ధర్మం ఉందో ఆ వేద విహిత కర్మ దానివల్ల ప్రయోజనం ఏమిటి అడుగుతారు కొంతమంది. ఇలా చేస్తూ ఉన్నాం కదా, ఈ విధంగా ఎంతో ఇంట్లో పనులు వదిలిపెట్టి ఈ విధంగా పాల్గొంటున్నాం, హోమాలు చేస్తూ డబ్బు ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నాం, ఏమైనా మనకి ప్రయోజనం ఉందా లేదా, ఎప్పుడు ప్రయోజనం కొద్ది ఎవరికి తెలుసు మనకి అని కొంతమందికి సందేహాలు ఉంటాయి. అయింది కదా. ప్రస్తుతం ఏమో మనకు 10,000 ఖర్చు పెడుతున్నాం, ఆ 10,000కి హాయిగా అనుభవించుకుంటానా, ఇది ఎప్పుడో వస్తుందో పోతుందో, అప్పుడు కోసం ఇప్పుడు 10,000 అనవసరం నష్టం చేస్తున్నాయి మంచి పనులకన్నీ. దీనివల్ల ఏమిటా అంటే చెప్తుంది శాస్త్రం ఆయన. ధనాని భూమౌ గరించాం. ఆ రోజు భూములు ఉండేవి కాబట్టి ధనాలు భూమి అని పేరు పెట్టారు. ఈరోజు భూములు ఎక్కడున్న గవర్నమెంట్ పట్టేస్తుంది. అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వేసిన బ్యాంకులన్నీ ఎవరి చేతిలో ఉంది. ఎవడి ఇంటికాడ పెట్టుకుని భయమే కదా. అర్థమైందా? అంతా అందులోనే, మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. అర్థమైంది కదా. సరే పోనీ వాళ్ళ చేతిలో ఉన్నా ఎవరి చేతిలో ఉన్నా మనం ఒకవేళ ఎవరి పేరు నాన్ని రాసి పెట్టినా మనం పోయిన తర్వాత మనతో వచ్చే పైసా కూడా ఉంటుందా అనొచ్చు. బ్యాంకులోనూ ఉంది, పూర్వం భూమిలో ఉండేది కాబట్టి చనిపోయింది భూమిలోనే ఉంటుంది అన్నాడు. బ్యాంకులో ఉంది కానీ మా మనవరకు పిల్లలకు వస్తుంది కదా స్వామి అంటే ఇంకా అది మనతో మాత్రం అది. పశవశ్చ గోష్ఠే, కొంతమంది పశువులు సంపాదిస్తారు, అనేకమైన పశువుని. అర్థమైందా? అయితే మరి ఆ పశువులను ఎక్కడుంటాయి? మనం పోతే ఎక్కడుంటాయి? పశువుల గొట్టంలోనే ఉంటాయి. అర్థమైందా? అదే. సరే, ఇక పిల్లలు ఉన్నారు, భర్తకి భార్య ఉన్నారు, భార్యకి భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. మరి మనం అక్కడ పోయామంటే వాళ్ళన్నీ ఎక్కడుంటాయి? ఇగో నువ్వు చాప బిస్కెట్ వచ్చి అటు వేసుకోలేదు, ఇటు ఇక్కడ వేసుకో. అర్థమైంది కదా. అందుకని ఈ ప్రకారంగా అది ఇక జనులు ఉన్నారు అందరూ. మరి జనులు ఎంతవరకు వస్తారు మనకి అంటే అనేక మంది మనుషులు మనకి గోల్డ్ మంది, ఈ పక్కవారు ఆ పక్కవారు అందరూ కూడా జనులే మనకి చాలామంది. మనం అనుకుంటే అందరినీ చూసి మధ్యలో పడి మురిచిపోతుంటుంటాం. ఎప్పుడైనా వీళ్ళే మాకు అనుకుంటాం. సరే సరే, ఇంత పరిచయం ఉంది కాబట్టి వీళ్ళకెన్ని మనకెన్ని, ఆ కారణం చేత మనం పోయేటప్పుడు వస్తారు. ఎంతవరకు వస్తారు అంతే. ఈ పెట్టెల పేర్లన్నీ ఇక్కడ ఉండిపోయినాయి, ఆ డబ్బులన్నీ బ్యాంకు ఉండిపోయాయి. వీళ్ళందరూ శ్మశానికి వచ్చి టాటా చెప్పిస్తారు. ఇలా బండికి వచ్చి టాటా చెప్పేటట్టుగా ఇక్కడికి వచ్చి టాటా అంటారు. ఈ టాటా మళ్ళీ మీకు మాకు టాటా అయిపోయిందా అని చెప్తారు. ఇది అయిపోయి ఇది మిగిలింది. వీళ్ళందరూ పోతే ఏం మిగిలింది? బాడీ మిగిలింది. ఇక ఇదేంటి? దేహస్థితాయా, ఈ శరీరాన్ని అగ్నిలో పడేస్తుంది. అయిపోయిందా మరి? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? అర్థమైందా? అందరికీ అర్థమైందా లేదా? అందరికీ. అందుచేత ఇప్పుడు మనతో ఏమొస్తుంది అని అనుకుంటే వచ్చేది ఇప్పుడు చెప్తున్నారనమాట. మనతో ఏమొస్తుంది అనుకుంటే వచ్చేది ఇప్పుడు చెబుతున్నారు. పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఇప్పుడు మనం పరలోక మార్గాన్ని పోతున్నాం.
శరీరంలోని మనకి ఎప్పుడైతే పోయింది జీవుడు బయటికి మార్గానికి వెళ్తాం. ఈ మార్గంతో ఏది వస్తువులని ఇక్కడ ఉండిపోతున్నాయి కదా, కాబట్టి ఈ మార్గంలో ఈ వస్తువులని ఇక్కడ ఉండిపోతున్నాయి కదా, మరి ఉండిపోతే మనతో వచ్చేది ఏమిటి? మరి ఇప్పుడు ఏదైతే విహిత కర్మని మనం అనుష్ఠానం చేసి ఉన్నామో, అర్థమైందా? ఏ కర్మనైతే మన అనుష్ఠానం మనం చేసి ఉన్నామో ఆ అనుష్ఠానం మనతో వస్తుంది. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనం చేస్తాం, ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ, ఇక్కడే కాదు ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ, ఎక్కడ కానీ శ్మశాన వాకిట్లో కానీ, ఎక్కడ కానీ ఇంటి దగ్గర కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, ఎక్కడెక్కడ మనమైతే ఈ చేసినటువంటి జపము కానీ, చేసినటువంటి ధ్యానము కానీ, చేసినటువంటి భజన కానీ, పూజ కానీ, హోమాలు కానీ, దానం కానీ, ఇవన్నీ మనతో వస్తాయి. ఇవన్నీ మనతో వస్తాయి, ఇంక ఇవన్నీ రావు. ఏది రాదో దానికి టైం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఏది వస్తుందో దానికి టైము తక్కువ ఖర్చు పెడుతున్నాం. అర్థమైందా? మన టైము ఏది మనతో రాదో దానికి 20 గంటలు కాదు, ఇంకా భగవంతుడు ఇంకొక 6 గంటలు ఇవ్వకూడదా అని అంటాం, మొక్కుతాం. అప్పుడేనే ఇవాళ పనులే కాలేదు, ఇంకా మరొక 2 గంటలు ఇస్తే ఏమిటి నీకు పుణ్యం ఉంటుంది కదా ఆయనకి మొక్కుతుంటాం మనం. అర్థమైందా? కాబట్టి దీనికి మొక్కాల 1 గంట 2 గంటలు. మరి మీకు అందుకని ఎలాగా ఏదో ఒక కార్యక్రమం చెప్తే నయాన్నో భయాన్నో స్వామివారు ఏమో అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఎంత ఖర్చు పెడుతూ ఉన్నా దగ్గర మన వెళ్ళ ఆ భయాన్నైనా వచ్చి కూర్చుంటాను. అర్థమైందా? మరి కూర్చొని తర్వాత ఇది ఎవరికి వస్తుంది? ఈ పుణ్యం వస్తుంది మన తర్వాత, ఇదంతా వస్తుంది. అందులో ఇంకొకటి ఉంది, ఈ ఆత్మవిచారణ. ఇది మరీ విశేషం. ఇదేమిటి? అజ్ఞాన గ్రంథిని ఇలా విడదీసేస్తుంది. అర్థమైంది కదా? ఈ అజ్ఞాన గ్రంథిని ఏం చేస్తాయి? విడదీసేస్తుంది. అయితే మరి ఒకవేళ జ్ఞానం పట్టకపోయినా పుణ్యం వస్తుంది. అందుకని పుణ్యాన్ని సంపాదించడానికి చెప్పింది శాస్త్రం అన్నమాట. ఏం చెప్పింది శాస్త్రము? మళ్ళీ ఆ యొక్క రాత్రి ఎందు కూడా అహోదినం పగలు రాత్రి పుణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం ఉండాలట మనకి. పగలు రాత్రి పుణ్యాన్ని రాత్రి ఏమిటంటే రాత్రి నిద్రలో కూడా, స్వప్నములో కూడా మనం ఏది జపం చేసినట్టు, ఆత్మవిచారణ చేసినట్టు, ధ్యానం చేసినట్టు ఆ భావనే అప్పుడు పుణ్యం. ఆ భావనే మనకి పుణ్యమైన మాట. అది మనం ఆ యొక్క భావన అంత పుణ్యమే. మనకు వచ్చిన స్వప్నం కూడా ఆ భావన వచ్చిందనుకోండి, అదేమిటంటే అప్పుడు కూడా మనది పుణ్యమే. అందుచేత పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకా. ఈ యొక్క కర్మ మనతో వస్తున్నది. ఇదేమిటి కర్మ అంటే వేదవిహిత కర్మ, దీని పేరే ధర్మం. అక్కడ కూడా మనకి ఇప్పుడు బాగా చదువుకొని అనుకోండి, మంచి పదవిలో ఉన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన గౌరవం ఉంటుందో చెప్పండి. ఉన్నవారి గౌరవం ఉంటుంది లేదా? అలాగే మనం చక్కగా పుణ్యం సంపాదించుకున్నాము, ఈ విధంగా చేస్తే మనం పరలోకి వెళ్ళినా సరే అక్కడ మనకి ముందే రండి రండి వెళ్ళేసరికి అన్నీ ఇక్కడికి ఈ లోకంలో అయితే కుర్చీలు లేట్ అవుతాయి వేయడానికి, కానీ అక్కడన్నా వేసి పెట్టే ఉంటాయి. అర్థమైంది? వాటి ధూళి ఉండదు అక్కడ. ఇక్కడే ధూళి ఈ భూమిలోనే, అక్కడే ధూళి దుకాణాలు ఉండవు, అన్నీ ఎలా ఉంటాయి. అక్కడ ఇదే. మళ్ళీ చూడండి, మరి ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు ఆ ప్లేట్లో వెళ్ళారు అంటే ఆ ప్లేట్లు అన్నీ అందిస్తారా లేదా? అలా మనం వచ్చే మార్గంలో కూడా మనకి మంచి మంచివి అందిస్తారు మనకి, అది కూడా సుఖమే. ఇక్కడ కూడా ఈ భాగ్యనగర్లో నేను రావడం కూడా అందరికీ సుఖమే. ఇవన్నీ కూడా ఎక్కడిది? ఈ పుణ్య ధర్మమైన మాట. ఆ ప్రకారంగా చెప్పారు. ఇంకా చెబుతున్నారు, ఈ యొక్క ధర్మం అనేది ఎక్కడెక్కడ మనకి పనికి వస్తుందంటే కాపాడుతుంది. వని రణి శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా శుక్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. చూడండి, వనం. మనం ఒక పెద్ద అరణ్యంలో ఉన్నాం. అరణ్యం సాయంకాలం అయిపోయింది.
ఆ అరణ్యంలో అనేకమైన పాములు ఉంటాయి, అనేకమైన పెద్ద పుళ్ళు ఉంటాయి, అనేక సింహాలు ఉంటాయి. ఇప్పుడు మనం కేక వేశాం రమ్మని, ఎవరూ లేదు, వచ్చి రక్షించేవాడు ఎవడు అక్కడే ఉంది. ఆ సమయంలో కూడా మన యొక్క పుణ్య విశేషం ఎప్పుడైతే ఉన్నదో, మన పుణ్య విశేషం ఎప్పుడైతే ఉన్నదో అదే రక్షిస్తాడు. వచ్చినటువంటి పాము కూడా ఇలా పడగెత్తి కాటు వేయబోయి వెనకబాదు. ఆ పుణ్య విశేషం లేకపోతే ఎవరు రక్షిస్తారు? ఎవ్వరు. పక్కన మనిషి ఉంటే ఏం చేస్తారు? వాడికి భయమే, నేను దగ్గరికి వెళ్తే నాకు కాటు వేసిన వాడు పారిపోతాడు. నిజమైంది కదా. ఇప్పుడు ఆ విధంగా వనములో రణి యుద్ధం చేస్తూ ఉంటారు. ఎంతమంది పోతూ ఉంటుంటారు, ఎంతమందికి కాళ్ళు చేతులు ముక్కలు తెగిపోతూ ఉంటుంటారు. ఎవరికి ఈ వేద విహితకరమైన పుణ్యానుష్ఠానం ఉందో వాడు రణంలో కూడా తప్పించుకొని బయటికి వస్తాడు. శత్రువుల మధ్య ఉంటాడు. శత్రువులు ఏ పక్క అయినా సరే మనల్ని కొట్టడానికి చూస్తూ ఉంటుంటారు, ప్రహ్లాదుడికి కొట్టేటట్టుగా. కానీ రక్షించింది ఏమిటి? ఆయన చేసిన నామమే, ఆ పుణ్యం ఆయనకి రక్షించింది. జలంలో పడేసినారు. సముద్రాల్లో కూడా ప్రహ్లాదుని ఏం చేసినారు? విసిరేసినారు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఆయన? ఒడ్డుకే వచ్చాడు. బాగా అగ్ని తపతమ ఆది దాంట్లో కూడా ఆయన్ని పడేసినారు. పోయాడా? పోలే. ఆ విధంగా మహార్ణవి మహాసముద్రంలో పర్వత మస్తకీవా, ఒకసారి పర్వతం ఎక్కి అక్కడి నుంచి జారిపోతే ఏమైపోతాం? మనం పతనం అయిపోతాం. కానీ ఇటు పుణ్యాత్ముడికి ఆ పతనం లేనటువంటిది స్థితి కలుగుతుంది. అది చెబుతున్నారు. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా. సుప్తం బాగా మనం నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయేటప్పుడు మన పైనుండి ఎన్నో పరిగెడుతూ ఉంటాయి, చేస్తూ ఉంటుంటాయి. కానీ మనకు మాత్రం ఎటువంటి నష్టము కాదు. ఎవరికి? పుణ్యాత్ముడు. లేని వారికి ఏదో వచ్చి చేస్తుంటారు. ప్రమత్తం, ఒకవేళ ప్రమత్తగా ఉండి వెళ్తుండేటప్పుడు వారికి తిరిగి ఇలా రోడ్డు మీద పడిపోతాడు. అర్థమైందా? పాపం పడిపోవాలని కాదు, కానీ ఆ అజాగ్రత్త. ప్రమత్త అంటే ఏమిటి? అజాగ్రత్త గవాన్ని పడిపోతాడు. పడిపోయేసరికి ఒక బస్సు కూడా వస్తుంది అనుకోండి, వీడి యొక్క పుణ్యం వల్ల ఆ బస్సుకు బ్రేక్ పోవడము, అది కూడా వెనక్కి ఆగిపోవడము, వీడికి మాత్రం దెబ్బతాడు. అది అన్నమాట. అది చెప్తున్నారు. విషమస్థితం వా. కొన్ని ఉంటాయి ఇంట్లోనూ వీధిలోనూ. అర్థమైందా? విషమస్థితం. ఇంకెందుకు ఈ జీవితం, ఎక్కడో పడిపోతే పోయింది కదా అని పడిపోవడానికి కూడా పోతాడు అనమాట. విషమస్థితంలో పోయి పడిపోవాలనుకునేసరికి కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు? ఈ పుణ్యం ఉంది కదా, ఇదేం చేస్తుంది? కాపాడుతుంది. అర్థమైంది కదా? ఇది వెళ్ళనివ్వదన్నమాట. అందుకని ఇటువంటి ఇది కాపాడేదే. అందుకు చెప్పాడు రక్షంతి పుణ్యాని పురాకృతాని. పురాకృతాని వేదవిహిత కర్మమైన ధర్మమే మనకి రక్షిస్తుంది. ఎందుకంటే దాన్ని గట్టిగా బలం రావాలని శాస్త్రం 10 సార్లు అనేకమైనటువంటి శాస్త్రాల్లో ఇచ్చున్నారు. ఇంకా చెప్తున్నారు. యౌవనం జీవితం చిత్తం ఛాయాలక్ష్మీశ్చ స్వామితాం చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. అయినా నీవు తెలుసుకొని ఆ వేదవిహితమైన కర్మముని చెయ్యాలన్నటువంటి దాని ఉందే ఆసక్తులు కలిగి ఉండు అన్నారు. ఎందుకంటే యౌవనం ఇవన్నీ ఎలాంటివి? ఎన్నాళ్ళు ఉంటుంది యౌవనం? ఒకరు యౌవనంలో ఉంటే నాలాగా ఉన్నాడా, నాదెంత బలము, నాదెంత రూపము అని మురిసిపోతాం కదా మనం అంటున్నాడు. ఇవన్నీ చంచలం. యౌవనం కూడా చంచలం. చెప్తున్నారు. జీవితం ఈ యొక్క మనకి ప్రాణము ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఎంతవరకు ఇది మనకు తెలియదు. చిత్తం కూడా ఎప్పుడూ కూడా చంచలమే. ఈ గడికి చిత్తం స్థైర్యంగా ఉంటుంది. ఇంకా నేను 4 నెలలకు కూడా ఒక్కరోజు కూడా పిలిచిపోకుండా పోతాను అని అంటారు. మళ్ళీ ఏదో తగిలిందా అటు ఊతూనే ఉంటుంటుంది. ఈ ప్రకారంగా ఛాయ నీడ ఒక దగ్గర ఉంటుందా? అది లక్ష్మి. ధనం కూడా
చెంచల లక్ష్మి అని పేరే, అర్థమైంది. స్వామి యజమాని. యజమానికి ఒకలాగా ఉంటుందా? నీకు జీవితంలో ఆవగింజత రోట్లు లేకుండా చూసుకునే బాధ్యత నాది అంటాడు. ఎంత నమ్మకం ఉంటుంది తెలుసా? నీకేం పర్వాలేదు శిష్యుడు గురువు చెబుతాడనమాట. శిష్య నీకు చక్కగా అన్ని చూసుకుంటానంటాడు. ఎంతవరకు ఆయన కోపం వచ్చిందంటే ఇది శిష్యుడు లేదు, శిష్యుడు కూడా అంటాడు గురువు గారు ఇక జీవితంలో నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన నేను కాలి గడప తొక్కను అంటాడు. ఎవరు? నాకు నరకమే రాని, ఏ మేడలే చుక్కలు దిగురాని, సూర్యుడు దిగిరాని, నేను మాత్రం కాలి గడప తొక్కను వస్తాడు. ఎంతవరకు ఇది? గురువుగారి దగ్గర 4 పనులు ఎక్కువైతే చెప్పకుండా అర్ధరాత్రే పోతాడు. అందుకని ఈ ప్రకారముగా ఇవన్నీ కూడా చెంచలము. అందుకని చెంచలాని షడేతాని, ఏతాని చెంచలాని జ్ఞాత్వా, వీటి విషయాలు చక్కగా తెలుసుకొని ధర్మరతో భవేత్, ఆ ధర్మరత ఎందు ఆసక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే అంత గట్టిగా చెప్తే కానీ 10 సార్లు ఒక విషయాన్ని మనకు పట్టదనమాట. అప్పటికీ ఏదో 90% పోయినా గాలిలో నీళ్ళలో 10% నిలుస్తుంది అనమాట. అది చెప్తున్నారు. అందుకు ఇది ఎలాంటిదంటే ధర్మం అని మహాభారతంలో ద్రౌపదితో చెప్తున్నారు. ధర్మ ఏవ ప్లవో నాన్య స్వర్గం ద్రౌపది గచ్చతాం సైవ నౌహు సాగరస్యేవ వనిజ పారమిచ్ఛతః. ఒక ఉదాహరణ ద్వారా, లౌకిక ఉదాహరణ ద్వారా మనకు చెప్తున్నారు. ఎట్లా అంటే స్వర్గం మనం ఒకటి, ఈ లోకంలో సాగరం ఒకటి. సాగరం అంటే ఏమిటి? సముద్రం, లేకపోతే నది అనుకోండి, సముద్రం. 7 సాగరాలు అంటాం కదా, సప్తద్వీపాల సుందర అని. ఈ ప్రకారంగా అలాగనే వ్యాపారస్తులు ఉన్నారు పూర్వం. ఆ వ్యాపారస్తులు అప్పుడు ఏమిటంటే అనేకమైన సరుకులు తీసుకొని ఆ నావల్లో ఎక్కించుకొని ఆ సాగరాన్ని దాటి ఇంకో దేశంకి వెళ్ళి ఈ సరుకులన్నీ అమ్ముకుండేవారు. వారు అమ్ముకోవడానికి ఈ సముద్రం దాటడానికి ఏముండాలి? అర్థమైంది కదా? ఈ నావ ద్వారానే వారు సముద్రాన్ని దాటుతారు. ఆ విధంగా ధర్మ ఏవ ప్లవో నాన్య స్వర్గం ద్రౌపది గచ్చతాం. ఇక మనకి విదేశమా? ఏది మన జీవితానికి విదేశం ఏమిటి? అది స్వర్గం. ఇక్కడ మన జీవితం ఉంటుండగా విదేశాలు ఇవన్నీ ఉన్నాయి. అమెరికా, రష్యా, లండన్ ఇవన్నీ మనకి విదేశాలు. మరి జీవితం పోయిన తర్వాత కూడా విదేశీ యాత్ర వెళ్ళాలని మనకి ఉంటుంటారు. అర్థమైంది కదా? మరి దేనికైనా ముందు టికెట్ తీసుకోకపోతే వద్దా? ఈ ప్రయాణం వెళ్ళాలన్నా 10 రోజుల ముందే టికెట్లు మనం తీసుకోవాలి. మరి ఆ ప్రయాణానికి ఎప్పుడు టికెట్ తీసుకోవాలి? దానికి కూడా ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. అందుకని అటువంటి స్వర్గలోకం వెళ్ళడానికి నావ ఏమిటి అంటే ధర్మయేవ ప్లవః. ప్లవః ప్లూతరనే నావ అన్నమాట. కాబట్టి ఇది ధర్మం అనే నావే మనకి ఏం చేస్తుంది? స్వర్గం గచ్చతాం. హే ద్రౌపది, స్వర్గలోకం మనం వెళ్ళాలంటే ఈ ధర్మం అనే నావని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ వేద విహిత కర్మ అన్నటువంటిది ఏమిటి? మనకి ఒక నావగా ఉపయోగపడి ఆ స్వర్గలోకానికి ఇది తీసుకుంటారు. ఈ శ్రేయో మార్గాన్ని పాటుపడితే ఇంక స్వర్గం లేదు, నరకమో లేదు. లేకపోతే శ్రేయో మార్గ అభివృద్ధిలో ఉన్నప్పటికీ మనము స్వర్గలోకం వెళ్ళడానికి అన్యథా శరణం నాస్తి. అందుచేత ఈ ప్రకారముగా మనము ధర్మం, ఈ ప్రకారంగా ధర్మాన్ని అనేక విధాలైన శాస్త్రాల ద్వారా మనకి అన్వయం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ మనము ఒక సత్యము అనృతము అంటే అబద్ధం ఆడకుండా ఉండుట అన్నటువంటి కూడా అది ఎందులోకి వస్తుంది? ధర్మశబ్దానికే వస్తాయి. సత్యం వచ్చినప్పుడు దాన్ని వివరిస్తాం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్,
న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మం ఇందులో కూడా. ఎందుకంటే మన నడవడికల్లో ఒక మార్పు ఇస్తున్నారు. సత్యాన్ని పలకమంటున్నారు. అర్థమైంది కదా. అది ఎలాగ ఉండాలన్నారు? ప్రియంగా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యి. మనం పలికే వాక్యం కూడా ప్రియంగా ఉండాలి. ఇతరులకు ఉద్వేగాన్ని పుట్టించకూడదు. అలాగని అబద్ధాన్ని పూర్తిగా ఆడకూడదు. ఇటువంటి విషయాలు తెలుసుకుని నడుచుకున్నటువంటి ఏ సూక్ష్మమైన అవస్థ ఉందో అదే ధర్మం అన్నటువంటి చెప్తూ ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్పశుభిన్నరాణాం నే ధర్మో హి తేషామధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః అంటున్నారు. ఇక్కడ ఆహారము నిద్ర భయము మైథునం ఈ 4 పశుపక్షాదులకి మనకి ఒకటైంది తేడా ఉందా? ఏమి తేడా లేదు. అయితే మరి వాటికి మనకి ఏమిటి తేడా అంటే ధర్మో హి తేషామధికో విశేషః. ధర్మమే వాటికి మనకి తేడా. ఏమైనా తెల్లవారు లేచి కనీసం పూజల మాటకి దంతదావన చేయగలవా? స్నానం చేయగలవా? కాబట్టి మల నిర్మోచనం చేసుకోగలవా? చేసుకోగలవా? ఇవే లేకపోతే వాటికి జపమా ధ్యానమా ఇవి చేసుకోగలవా? పశుపక్షాదులు అవే చేసుకునేలా ఉంటే ఇల్లు కూడా మనకు కొంచెం అవే వచ్చి ఉండి హాయిగా జపాలు చేసుకోండి. కాబట్టి ఈ ప్రకారంగా అందుచేత ధర్మో హి తేషామధికో విశేషః. ఈ వేద విహితమైనటువంటి కర్మమే మనకి విశేషం. ధర్మేణ హీనః. ఎవరైతే ఈ వేద విహిత కర్మ చేయకుండా ఉంటారో వారే ఎవరితో సమానం అంటే పశుభి సమానాః. మానవ జన్మగా పుట్టి వేద విహిత ఈ కర్మను మనం చేయకుండా ఉంటే ఈ ధర్మాన్ని మనం నివర్తించక ఉంటే మన పని ఏమైనట్టు? ఎవరితో సమానం? అది మానవుడిగా పుట్టి పశువుతో సమానం ఇప్పుడు మనం కాకూడదు. మానవుడిగా పుట్టి మాధవుడు మనం కావాలి. అంతేగాని లేకపోతే మానవత్వంలోనే ఉండాలి. మానవుడిగా పుట్టాలి, మానవుడిగానే ఉండాలి, లేకపోతే మాధవుడిగా కావాలి. అది అన్నమాట. అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా మన యొక్క ధర్మాలు దాన్నే సనాతన ధర్మం అంటారు. ఏమిటంటే మనకు నీ గుణాలన్నీ చక్కగా ఉంటే దీనికంటే ధర్మం లేదు. సనాతన ధర్మం చెప్తున్నారు మనకి గరుడ పురాణంలో కూడా. సత్యం దమస్తపశౌచం సంతోషశ్చ క్షమార్జవం జ్ఞానం శమో దయా దానం ఏష ధర్మ సనాతన. అది సనాతన ధర్మం ఏమిటంటే ఎవరి దగ్గర అయితే ఈ గుణాలు ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్పిన గుణాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారు ఏ ధర్మాన్ని సనాతనమైన ధర్మాన్ని ఆచరించేవారు అన్నమాట. ఏంటి గుణాలు? సత్యం. ఇప్పుడు చెప్పుకున్నామా? సత్యం బ్రూయాత్. ఇతరులకి మనం అన్ని మాట ఎప్పుడు కష్టాన్ని నష్టాన్ని కలుగు చేయకుండా ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకుంటున్నారు. ఇక నిన్న ఏమనుకున్నాం? దమహ అంటే ఏమనుకున్నాం? బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలి, తపస్సు నియమబద్ధమైన జీవితం ఉండాలి, శౌచము దేహ శౌచం ఉండాలి, ఆంతర శౌచం ఉండాలి. లోపల రాగము ద్వేషము ఈర్ష్య అసూయ ఈ మాలిన్యాన్ని తెలియంది కదా. దాన్ని ఉంటే బయటికి వెనుక ఉంటే దాన్ని దంభాచారులు అంటారు. ఏమంటారు? దంభాచారులు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? సంతోషం. ఏది ఇంకా ఎలా ఉండాలి? క్షమ. ఎప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, రుజుత్వంలో ఉండాలి, ఎప్పుడు జ్ఞానాన్ని పొందాలన్నటువంటి జిజ్ఞాసతో జ్ఞానం క్వశ్చన్ చేయాలి. తరువాత శమము అంటే ఏమిటి? అంత నిగ్రహం ఉండాలి, దయ ఉండాలి. మనకి
ఏదో కలిగినంత మన శక్తి కొలది దానం ఉండాలి. ఈ గుణాలన్నీ ఏమిటంటే ఈ వేద విహిత కర్మ ఇది సనాతనమైన ధర్మం అని చెప్తున్నారు. ఇంకా సనాతన ధర్మానికి ఒక విషయాన్ని ఇస్తున్నారు. స్వాత్మజేవా అన్యపుత్రేవా యహ సమత్వేన వర్తతే న తస్య పుత్రశోకస్యాత్ ఏష ధర్మ సనాతనః. అలా ముందు చెప్పిన శ్లోకంలో ఆచరించగలం కానీ అర్థమైందా? ఈ చెప్పిన శ్లోకంలో ఇది ఆచరించాలంటే చాలా మందిలో ఒక్కరు ఉండడం కష్టం. ఎలాగంటే స్వాత్మజేవా అన్యపుత్రేవా, తన పుత్రుడిని తను ఎలా చూసుకుంటూ ఉన్నాడో అలాగే ఇతర వాళ్ళ పుత్రులను కూడా అసమర్థంగా చూసుకొని పోతేనట ఇది సనాతన ధర్మం అన్నాడు. ఇది అయ్యే పనే అవుతుంది. కానీ చాలామంది కోరుకోకుండా ఉన్నాడు. ఏమంటారా ఇప్పుడు తన పుత్రుడు తప్పు చేశాడు అనుకోండి, ఏనా అలా చేసామనుకొని ఇలా గుల్లబెట్టి అలాగంటాడు. పక్కోడు తప్పు చేస్తే చాసి నడ్డో ఎముక ఇరిపోయిన కొడతాడు. అర్థమైంది ఉందా? అర్థమైంది కదా? ఇలాగా ఈ ప్రకారంగా ఉంటాయన్నమాట. ఇక తన పుత్రుడు తాను మంచి డ్రెస్ కుట్టించుకుంటాడు. ఇక పక్కవాడు లేని అంత డ్రెస్ కుట్టించగలరా? ఈ పని ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది కావాలి అంటే ఇంకా వాడు ఆత్మజ్ఞానే. ఇది ఉన్నవాడు ఇంకా ఆత్మజ్ఞాని. సమత్వం అది అన్నమాట. ఏదో ఒకటి వాళ్ళందరూ సమాన బుద్ధి చూడడం ఉండదు కాదు. ఏమంటారు ఇప్పుడు ఈ కుర్రవారికి ఏదో మంచి డ్రెస్సుగా 5,000 కుట్టించినాడు, పక్కవాడు లేనివాడు ఉన్నాడు. ఇప్పుడు 5,000 కుట్టించగలమా? అర్థమైందా? ఇప్పుడు మనమేమో అన్నీ తింటాం, మిగిలిపోయిన 10 మనిషికి అయినా చూస్తుంటుంటాం. అర్థమైంది కదా? మరి మనం తినే వంటలు పెడితే ఆ 10 మనిషికి మనం చూస్తే ఏమవుతాయి? సనాతనము అవుతుంటాం. అందుకని ఇవన్నీ చాలా నిగూఢమైన విషయాలన్నమాట. అయితే మరి ఇటువంటి స్థితి రావాలి అంటే సామాన్యమా? అది వస్తే ఏమవుద్ది? ఏది పండితాహ సమదర్శిన, జ్ఞానికి ఈ సమానత్వమైన స్థితిని వస్తుందన్నమాట. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఏ చ వేద విదో విప్రాహాయ ఏ చ ఆధ్యాత్మవిదో జనాః తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేద విద ఈ విప్రాహ వేద విదా రెండు ఏమి చెప్తున్నారు ఇక్కడ? విప్రుడు వేద విధులు, వేదాన్ని చక్కగా తెలుసుకున్నవారు. 2 అధ్యాత్మ విదో జనాః, వీళ్ళు విధులే వాళ్ళు విధులే. వీళ్ళు వేదాన్ని తెలుసుకున్నారు కాబట్టి వేద విత్తులైనారు. వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి అజ్ఞాన విధులు వాళ్ళైనారు. అయితే మరి ఏ వదంతి వాళ్ళు వీళ్ళు అంటున్నారు కృష్ణం మహాత్మానం ధర్మం సనాతనం. ఆ పరమపురుషుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఉదాహరణ పెట్టారు. ఆ పరమాత్మ అనేటువంటిది చక్కగా మనము అవలోకన చేసుకోవడమే సనాతన ధర్మం అని వేద విధులు చెప్పారు. వేదాన్ని రుచిన విద్వాంసులు కూడా ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలన చేసినటువంటి అధ్యాత్మ జ్ఞానిదులు కూడా చెప్పున్నారయ్యా. ఏం చెప్పారు? మహాత్మానం కృష్ణం, విశాల హృదయం కలిగినటువంటి వాడు, సర్వత్రా వ్యాపకం గలవాడు, ఆ యొక్క ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా మనం తెలుసుకోవడమే సనాతన ధర్మం అని వీరందరూ చెప్పినారు. ఈ విధంగా అందుకని సనాతన సభ అని మహర్షి మలయాళ స్వాముల వారు స్థాపించినారు. అర్థమైందా? ఎందుకు అంటే ఏ తత్వాన్ని తెలుసుకుంటే పునరభిజనం లేదో, మరణం లేదో ఆ తత్వమే గొప్పదని దాని పేరే సనాతనమని అదే సనాతన సభ అని పెట్టినారు. మన సభ ఏమిటంటే సృష్టిపూర్వం నుంచి ఉన్నటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానికోసం చెప్పినటువంటిదే సనాతనమైన ఆత్మ కాబట్టి అదే సనాతనం ప్లస్ ఆత్మ అన్నమాట. అది ఈజ్ ఈక్వల్ టు, అందుచేత అది చెప్పారు.
ఈ ప్రకారముగా అనేకమైనటువంటి విషయాల్ని ఈ ధర్మాన్ని మనకు పోషిస్తూ ఉన్నది. మరి ఇటువంటి ధర్మాలను ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉన్నామో అదే ధర్మో రక్షతి రక్షిత అని. ఏమీ లే, ఏదో శ్లోకం పట్టుకున్నాం అనుకోండి, ధర్మో రక్షతి రక్షిత అని చదివినంత మాత్రంలో లాభం లేదు. అది వేదవిహిత కర్మ అన్నటువంటిది ఆచరణకి రావాలి, అప్పుడే మనకు రక్షిస్తుంది అది. అంతేగాని ధర్మో రక్షిత అనే పదం అనేది 10 సార్లు ఉచ్చరించినా అదేమీ కాదు. ఏమిటి వేదవిహిత కర్మ అనేది అనుష్ఠానం తెచ్చినప్పుడే మనకు అది రక్షిస్తుంది. అందుచేత ఈ విధమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకి చక్కగా ఈ గ్రంథాల్లో మనకి అందించారన్నమాట. కొందరు విషయాలన్నీ వస్తాయి ముందుకు వెళ్ళి కొన్ని అంతన్నా. ఇది ధర్మం. నిన్నటి నుంచి మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే ధర్మ శబ్దానికి అర్థము, ఆ ధర్మం ఏ విధంగా మనకు అందిస్తూ ఉన్నది, ఆ ధర్మం అనేది ఒక నౌకగా, ఆ ధర్మమే మనకి సుఖాన్ని ఇచ్చినదిగా, ఆ ధర్మమే మనకి ఏమి ఆధారభూతమైనటువంటి ధర్మాన్ని అందిస్తున్నది అనమాట. ఈ ధర్మం ఏం చేస్తుంది, మనకి లోకాధారభూతమైన ధర్మాన్ని మనకి అందిస్తున్నది. లోకాధారభూత ధర్మం అంటే ఏమిటి, ఆత్మతత్వం అనమాట, ఇంకేమి లేదా. దాన్ని మనకు అందించేది ఏమిటి, ఈ ధర్మం. అందుచేత ఈ ప్రకారముగా మనం ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది, సత్యం వద ధర్మం చర అని చెప్పింది. చూశారా, చర అంటే ఏమిటి అక్కడ అన్నటువంటిది ఆచరించాలి. చర అంటే ఆచర, ఆసమంతాత్ చర ఆచర. చర అంటే మనకి ఆచరించడం, ఆసమంత ఆచర అంటే ఆసమంత అన్ని ఒక్క వైపులలో అన్ని ఒక్క విధానాలలో ఏ విధానాల్లో కూడా లోటు లేకుండా ఉన్నదే ఆచర. ఆసమంత తాంగుపసర్గ పూర్వక అయినటువంటిది. అందుచేత ఈ ప్రకారంగా చెప్పినారు. మరి వేదం ఏం చెబుతుంది మనకి, అతిథి దేవో భవ అంటారు. ఏమంటది, అతిథి దేవో భవ. అతిథి అంటే ఎవరు, సామాన్యులు, ప్రతి వారికి కూడా ఏ తమాషాకు కానీ లేకపోతే ఒక పద్ధతిగా అన్వయమని తిథి వారము నక్షత్రము లేకుండా మనకింటికి ఎవరు వస్తారు వారిని ఏమంటారు, అతిథి అంటారు. మరి అతిథిని పోషించేవారు ఎవరు చెప్పండి, ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి వస్త్రాలే ఉండవు, ఏదో ఒకటి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటారు కొంతమంది. మరి ఈ ప్రకారంగా ఒక సన్యాసం తీసుకోకపోయినా పరివారి దీని ప్రకారంగా ఏదో వైరాగ్యంతో ఉంటారు, ఎలాగోలా వస్తూ ఉంటుంటారు. ఏ టైంలో వస్తారు ఎవరికి తెలియదు. అందుకని అటువంటి అతిథిని మనం ఏం చేయాలి, సత్కరించాలి. అతిథిని గృహస్థాశ్రమంలో సత్కరించాలి. అది చెప్తున్నారు. నవై స్వయం తదస్నీయాత్ అతిథిం అన్నభోజయేత్ ధన్యం యశస్యమాయుష్యం స్వర్గం చాతిథి భోజనం. అతిథికి మనం భోజనం పెడితే, అతిథికి మనం సత్కారం చేస్తే, అతిథికి కావలసింది మనం ఏర్పాటు చేస్తే, అది ఎవరింట్లో అయితే అతిథి భోజనాన్ని చక్కగా చేసినారో ధన్యం, వారి జీవితం ఏమైపోయింది, ధన్యమైపోయింది. యశస్యం, చక్కనటువంటి కీర్తి కలిగినది అయిపోయింది. ఆయుష్యం, చక్కనటువంటి ఆయుష్యం. ఎంతవరకు ఆయుష్యం ఉందో అంతవరకు కూడా ఆటంకం లేనటువంటి ఒక ప్రయత్నపూర్వకంగా చేసిన పనిని నిర్విఘ్నంగా కొనసాగినటువంటి విధానం కలుగుతున్నది ఆయుష్యం అన్నమాట. ఇంకా చెబుతూ ఉన్నారు, స్వర్గంచ అంటే అతిథి భోజనేన స్వర్గం ప్రాప్యతే అన్నారు. మన స్వర్గం కోసం ఎన్ని యాగాదులు చేసి ఎన్ని చేస్తున్నామో, ఎన్ని అనుష్ఠానాలు చేస్తున్నామో ఆ ప్రకారంగా చక్కగా ఆ అతిథి యొక్క భోజనం వచ్చి మనకు పెట్టినందువల్ల వచ్చినటువంటి స్వర్గలోక ప్రాప్తి అవుతుంది. చక్కనటువంటి జీవితం ధన్యం అవుతుంది. జీవితం ధన్యమైందంటే అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ 2 విధాలు. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు జీవితం ఇంకా ధన్యం. మరి ధన్యం అంటే ఏమిటి, మనకు అతిథి భోజనం వల్ల
ఎప్పుడైనా కొన్ని దోషాలు మనలో ఉండి ఏదైనా ఇతర జన్మలు ఎత్తడానికి కారణభూతమైనటువంటి కొన్ని దోషాలు పాపాలు ఉంటే అవన్నీ కూడా దీని వలన వీరి యొక్క ఆశీర్వాదం వచ్చిన బలంతో వీరిని తృప్తి చేసినందువల్ల ఆ జన్మలు ఎత్తకుండా మళ్ళీ మనకు మానవ జన్మ వచ్చినటువంటి ఒక విశేషత ఇందులో ఉందన్నమాట. అది అన్నమాట. ఇదైంది కదా, ఇటువంటిది ఉంటుందన్నమాట. ఈ ఒక మానవ జన్మని కూడా మనకి ఎందుకంటే కొన్ని ఇతర జన్మలు ఎత్తే అవకాశం ఉన్నటువంటి బలాలు ఉంటాయి మనకి. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. మనం చేసే పూజలు వాటి వల్ల ఆ జన్మని మార్పు మాత్రం చేయలేదు. అర్థమైంది కదా. చేస్తే ఆ జన్మ ఎత్తి మళ్ళీ ఈ జన్మకే వచ్చి సుఖాన్ని అనుభవించాలి. మన సీరియల్లో ఇప్పుడు ఈ జన్మ తర్వాత ఒక పశుపక్షాది జన్మ ఎత్తవలసిన యోగం ఉంటే అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు చేసిన పుణ్యం అనుభవించాలంటే ఆ జన్మ ఎత్తి శీఘ్రంగా వచ్చి మళ్ళీ జన్మలో అనుభవించవచ్చు. మరి అటువంటి పశుపక్షాది జన్మ ఎత్తవలసిన యోగం ఉండేటప్పుడు దానిని తన తపోశక్తి ద్వారా తన యొక్క తపశక్తి ద్వారా తన సంతోషాన్ని ద్వారా మరి అటువంటిది కూడా తీసినటువంటి యోగ్యత ఉన్నప్పుడే ధన్యపదానికి అర్థం తెచ్చుకోవాలి. కానీ కేవలం ఈ జన్మలోనే ఉంది దానికి ధన్యపదానికి అర్థం వస్తే కుదరదు. అర్థమైందా? అటువంటి దివ్యశక్తి అనేది ఉంటుంది. అందుకని అతిథి మనకు వచ్చినప్పుడు ఎంతో ఆదరాభిమానంతో ఉండాలి. అర్థమైందా? మరి గసిరిపెట్టి విసిరిపెట్టి అర్థమైందా ఏమో ఇన్ని తిట్టాను ఏమనుకుంటాడు అని చెప్పి రావయ్యా మళ్ళీ అది ఇది పిలిస్తే అడిపోతావు అని ఆ బిడ్డ వస్తుంటాడు. ఏదో ఒకటి మళ్ళీ ఏదో మొక్కడిని మళ్ళీ ఆయన తీసుకొస్తుంటాం మనం. అర్థమైంది కదా. అందుచేత ఆ విధంగా కాకుండా అతిథి వచ్చారంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మన ఇంటికి వచ్చారు భావన ఉండాలి. అర్థమైంది కదా. ఆ యొక్క నారాయణుడే మనకి వచ్చాడని భావనతో మనం ఎప్పుడు పెట్టామో ఆ భావన ఏం చేస్తుంది మనకి చక్కనైనటువంటి యశస్సుని కీర్తిని అటువంటి ఆ యొక్క స్వర్గాన్ని కూడా ఇస్తున్నదన్నమాట. ఒకవేళ ఎవరి ఇంటిలో ఆ యొక్క అతిథి నిరాశగా వెళ్ళిపోతాడో అది ఏమిటని చెప్తున్నా దానికోసం కాష్టభార సహస్రీన ఘృతకుంభశతేన చ అతిథిర్యస్య భగ్నాశః తస్య హోమో నిరర్ధకః. అర్థమైందా? హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ అది ఒక అతిథికి మాత్రం ఆ భోజనం ఎవరి ఇంట్లోనైతే వచ్చిన తర్వాత అతిథి నిరాశ చేత పోయినాడు. ఇప్పుడు అతిథులు అంటే వాళ్ళు ఏమిటంటే రెండోది వారికి ఏమి ఎక్కడ ఇల్లు పొళ్ళు ఉండవు. అర్థమైందా? అలా తిరుక్కొని బ్రతుకుతూ ఉంటారు. అందుకని మరి అటువంటి వారు వచ్చినప్పుడు ఆహారమే కదా వారికి మనం ఏమో 1,00,000 రూపాయలు ఇవ్వడం లేదు, 10,000 ఇవ్వడం లేదు, 100 ఇవ్వడం లేదు. ఇక మనకు తోచి ఇస్తాం దక్షిణ 10 రూపాయలు 20 మరి దానికి కాదు. కాబట్టి అటువంటి వాడు ఎక్కడైతే నిరాశ పోయినాడో మరి అటువంటి స్థలంలో ఏమి కాష్టభార సహస్రేనా ఒక పెద్ద పెద్ద కట్టె లారీలు తెచ్చి ఘృతకుంభశతేన చ నేతి డబ్బాలు 100-400 తెచ్చి హోమము చేసిన ఆ హోమము నిరర్ధకమాట. అర్థమైందా? ఎవరు ఇంటికి వచ్చి అతిథి నిరాశ చేత పోయినాడో అర్థమవుతుంది అందరికీ. వాడు ఎన్ని హోమాలు చేసినా ఎన్ని చేసినా ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఏమవుతున్నాయి? నిరర్థమైపోతున్నాయి. అంటే అటువంటి హోమాలన్నిటికంటే ఏమి ఆ యొక్క అతిథి భోజనం పెట్టినప్పుడు అటువంటి ఫలం వస్తుంది. అందుకని మనం గృహస్థాశ్రమంలో వచ్చినప్పుడు ఎవరో వస్తారు, కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఏమయ్యా అంత ఎర్రగా ఉన్నా, ఇంత లావుగా ఉన్నా, అంత వయసులో ఉన్నా నీవు కూడా నీకు ఈ పని పెట్టుకున్నావా అంటా. పెట్టుకోవడం అంటే పెట్టుకుంటాడు. మనం పెట్టుకోగలం చెప్పండి?
సరే నువ్వు ఒక్క రోజు ఇలా పెట్టుకో, నేను నీకు కొట్టేస్తాను, మనం పెట్టుకోగలమా? చెప్పండి, పెట్టుకోవాలి మన జీవితంలో పెట్టుకోవాలి. అలాంటి వాడు వచ్చినాడు మనకి. వచ్చినప్పుడు మనం ఇవన్నీ వద్దు, అర్థమైంది కదా, ఇవన్నీ మనం వ్యాఖ్యానం వద్దు. ఏదో ఒకటి వాడి కర్మ అది. వాడు పూర్వం ఎవరికి ఏ నష్టం చేసినాడో, ఎవడి శాపం వచ్చిందో, ఆ శాపం వరక వాడు మహాధనుడికైనా వీధిలో పడి ఏడవలసింది. వాడి శాప నివారణ అయింది అనుకోండి, వాడు పెట్టేవాడే కానీ అందుకే వివేకానంద స్వామి ఏమన్నారు, మన ఇంటికి అతిథి వస్తే వాడికి లేక రాలేదయ్యా అని అన్నారు. వాడికి లేక ఎందుకు వచ్చినాడే అంటే, నేను పూర్వము ఇలాంటివన్నీ అపవాదాలు లేని అపవాదాలతో ఇతరులు పెట్టడమో, లేకపోతే వచ్చినోడు ఇప్పుడు మెతుకులు ఏమి వేయకపోవడమో, ఏదో ఒక నీచమైన పనులు చేసి ఇతరులకి ఒక పచ్చడి పెట్టకుండా నా బ్రతికి ఇలాగైపోయింది. ఈ జన్మలో నువ్వు పెట్టి ఎప్పుడు కూడా ధనవంతుడిగా ఉండమని ఆశీర్వాదం చేయడానికి వచ్చినాడు. ఆయన అభిప్రాయం. మన అభిప్రాయాలు ఉంటుందా? మరి అందుకే వాళ్ళ మాటలు చెప్పుకోండి, మన మాటలు ఎవడు చెప్పుకుంటాడు? అర్థమైందా? అటువంటి మహాత్ముడు ధీరుడు అన్నమాట. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నారనమాట. అతిథిర్యస్య నాస్నాతి నచ్ఛాశ్రాద్ధం ప్రశస్యతి తస్మాత్ ప్రయత్నాచ్ఛాశ్రాద్ధేషు పూజాహ్యతిథయో ద్విజైః. ఇంతవరకు హోమాల విషయంలో ఈ యొక్క పూజల విషయం చెప్పినారు. ఇప్పుడు చెప్తున్నారు, అతిథిర్యస్య నాస్నాతి నచ్ఛాశ్రాద్ధం ప్రశస్యతి. ఇప్పుడు శ్రాద్ధ కర్మలను చేస్తూ ఉంటుంటాం. తల్లిదండ్రులు పోయినప్పుడు శ్రాద్ధ కర్మలు 12 రోజుల వరకు చేయడం ఉంటుంది. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి మళ్ళీ చేస్తూ ఉంటాం. అలాగా అటువంటి శ్రాద్ధ కర్మంలో ఎవరి ఇంటి దగ్గరికి అతిథి వచ్చిన తరువాత ఆ అతిథి నిరాశతో ఆకలితో వెళ్ళిపోతాడో భోజనం లేకుండా అది చెప్తున్నాడు అనమాట. అతిథిర్యస్య నాశ్నాతి నశ్రాద్ధం ప్రశస్యతి. ఆ శ్రాద్ధ కర్మ ఎప్పుడూ కూడా ప్రశస్తమో మనం ఎంత శ్రాద్ధాలు పెట్టినా అతిథికి మాత్రం అటువంటి దినాల్లో భోజనాన్ని పెట్టాలి. లేదు, ఎన్ని శ్రాద్ధాలే మనం ముఖ్యం అనుకుంటాం, శ్రాద్ధాలన్నీ ముఖ్యం అనుకొని చేస్తూనే ఉంటాం సంవత్సరం అంతా. ఎవరైనా ఒకటి వచ్చారనుకోండి, వాడికి కనీసం ఒక్కరోజు భోజనం పెట్టలేదు అనుకోండి, వీరు చేసే సంవత్సరాల్లో ఉన్న శ్రాద్ధాలన్నీ కూడా అది నిష్ఫలం. అర్థమైందా? దానివల్ల ఫలమేమి? అందుకని అతిథి భోజనం అనేటువంటిది అంతా గొప్పది. అందుకే మనకి పంచయజ్ఞాల్లో అతిథి యజ్ఞమని పెట్టినారు. గృహస్థాశ్రమంలో పంచయజ్ఞాల్లో అతిథి యజ్ఞం ఎందుకు అంత ప్రాధాన్యతగా మనం పెట్టున్నారు? వేదంలో కూడా అతిథి దేవోభావం ఎందుకు ఇచ్చున్నారు? అది అంత విశేషమైన మాట, అంత విశేషం. మనకెప్పుడూ కూడా ఇంటికి వచ్చిన వారు భోజనం పెట్టమన్నప్పుడు మాత్రం లేకపోయినా పక్కనైనా తెచ్చి లేకపోతే వంట చేసైనా పెడతామని చెప్పాలి. అది చాలా విశేషం. అర్థమైందా? ఎందుకంటే వారు చేసినటువంటి సత్ఫలం ఎవరు భోజనం ఎవరు తింటారో మలయాళ స్వామి చెప్పినారు, వారి పుణ్యం సగం వచ్చి తీరుతుందట. అది డౌటే లేదనమాట. మరి ఒకవేళ ఆ రోజు అతను జపము ధ్యానము చేయకుండా ఉన్నా అతని పుణ్యం ఏదైతే స్టాక్ ఉందో అందులో మనకి ఎంత పుణ్యం రావాలో అంత చూస్తారు, అంత పుణ్యం చూస్తారు. ఆ రోజు మనం చేసే యజ్ఞం కానీ జపం కానీ సాధన కానీ ఏదైతే ఉన్నదో అదంతా అందులో ఆయన్ను ఆ యొక్క అతిథి ఈ భోజనం పెట్టేవారికి అదంతా సగం పోతుంది. అందుకని అతిథి యజ్ఞం అనేది ఇప్పుడు కూడా నిర్వర్తన ఉండాలని చెప్తూ ఉన్నారన్నమాట. అతిథిశ్చ అపవాదీచ ద్వావేతో విశ్వబాంధవౌ అపవాది హరేత్ పాపం అతిథి స్వర్గదాయకః. బ్రహ్మపురాణంలో చెప్తున్నారు ఏమంటే, అతిథిశ్చ అపవాదీచ ద్వావేతో విశ్వబాంధవౌ. ఇంక మరి ఇంకో ఎక్స్ట్రా చేయించారు. ఇది మాత్రం
మొట్టమొదటి మనకి వినడానికి కష్టంగానే ఉంటాయా. అతిథి ఒకడు, అపవాది ఎప్పుడూ అపవాదాలే. వాడికి అదే పని మన మీద ఏడితే చూపుతూనే ఉంటుంటాడు. ఇలా కూర్చునేందుకు అలా కూర్చోకూడదు అంటాడు. అర్థమైందా? నువ్వు అలా చేసేవేంటి, ఇలా చేయకూడదు, చేస్తాడు. నువ్వు ఇక్కడ పెట్ట మానేసి అక్కడ ఏదో ఒక అపవాదాలకి ఏమే తప్పులు ఎన్నువారు తండోపతండం జనులకెల్ల ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి కొంతమందికి ఇదే ఉంటుంది, అపవాదాలు వేస్తూ ఉంటారు. మనము చెయ్యరాంది వాళ్ళు ఏమంటారు, చేశారని. ఇదే అపవాదం, ఇదే కదా. కాబట్టి ఇవి వేస్తూ ఉంటుంటారు. మరి వేస్తూ ఉంటుంటే లోకంలో ఎవరు గొప్పవారు అంటే శాస్త్రం చెబుతుంది, ఒకడు అతిథి, రెండో వాడు అపవాది. ఈ ఇద్దరు చాలా గొప్పవాళ్ళట మనకి. అతిథిచ్చ అపవాదీచ ద్వావేతో విశ్వబాంధవౌ. ఈ ప్రపంచంలో బంధువులు ఎవరయ్యా మనకంటే తెలుస్తుంది అందరికనే. ప్రపంచంలో విశ్వబాంధవౌ, ఈ విశ్వంలో బంధువులు మనకి ఎవరు అంటే అతిథి, మన మీద అపవాదాలు చెప్పేవాడు. అదంటే బాగుంది కానీ స్వామి ఇదేమిటిది, అపవాదాలు చెప్పేవాడు మనకు బంధువా? అప్పుడే మొదలు పెడతాం. అర్థమైందా? అపవాదాలు చెప్పేవాడు మనం బంధువా? మరి ఇద్దరి వల్ల ఏమి లాభం అంటే చెప్తున్నారు, అపవాదీ చ హరే పాపం. అపవాది ఏం చేస్తారంటే మన పాపాన్ని తీసుకుంటారు. అపవాదాల వల్ల మన పాపం ఏమవుతుంది, హరించిపోతుంది. చూసారా? అందుకే శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, అయ్యా నువ్వు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నావు, నువ్వు పూజ చేస్తూ ఉన్నావు, దేని కోసం చేస్తున్నావు చెప్పు? పుణ్యం కోసం చేస్తున్నావు. పాపం అనేది పోవాలని ఎన్నో చాంద్రాయన వ్రతాలు చేస్తూ ఉంటుంటాం, కృత్యుల వ్రతాలు చేస్తూ ఉంటుంటాం, అనేక ఉపవాసాలు ఇంటూ చేస్తూ ఉంటాం. అయితే మరి ఆ ప్రకారంగా చేస్తే మరి అది ఏ విధంగా అవి చేస్తూ ఉన్నావో, నీకు తప్పు లేకుండా నీ మీద ఒక అపవాదం వచ్చినప్పుడు దానిని నీవు సహించుకుంటే నువ్వు అవి చేస్తే ఎంత పుణ్యమో అంత లాభం వస్తుంది. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పుణ్యం మనకి ఎంత వస్తుందో, ఆ ప్రకారంగా మన మీద తప్పు లేకుండా మనల్ని ఎవరినైతే మనం నిందిస్తారో మనం ఓర్చుకుంటే మనకి అంత పుణ్యం వస్తుందట. ఇది అందుకని ఇక్కడ ఏం చెప్పారు, అపవాదీచ హరేత్ పాపం. పాపాన్ని పోవాలని కదా మన ప్లాన్లు అన్నాం. మనం ఏం చేస్తున్నాం సంకల్పంలో, సమస్త మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి. మమ ఉపాత్త, ఉపాత్త అంటే ఇది గ్రహించడం, నా చేత గ్రహించినటువంటి మమోపాత్త. సమస్త దురితములంటే పాపములు. ఏ రింగులో ఏ పాపమో వెళ్తూ ఉన్నాం, కాలేదు మనం చూడకుండా మన కాళ్ళ కింద చెంబడి అర్థమైంది కదా, అది మనకి మనం చూడకపోయినా పాపము. అదిలా పాపం అని చూడకపోతే వెళ్ళాము, ఒకరి పక్కకి అగ్నిపై పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేసినాము, దాన్ని చూడమంటే అగ్నిపి మీద కాలు పడిపోయాం, అది ఊరుకుంటుందా, కాల్చి పారేస్తాం. అర్థమైందా? ఆ ప్రకారంగా ఈ ప్రకారం కొన్ని పాపాలు మనకి ఉంటూ ఉంటుంటాయి, అనేక రకరకాలైన పాపాలన్నీ. ఈ పాపాలన్నీ కూడా మనకేమవుతాయి, లోకంలో ప్రతి పుణ్యంలో కూడా ఏదో కొంత పాపం ఉంటుంది, ఏదో అది. అయితే ఆ పుణ్య పర్సెంట్ 90, పాప పర్సెంట్ 85, 10. అర్థమైంది? అంతేగాని లేకుండా ఉండదు. పాలు ఇప్పాలి, దూరం వదిలితే కానీ పాలు ఇవ్వదు. అర్థమైందా? ఇక
ఇప్పుడు మరి ఇంకేంటి దీన్ని అంటే దీన్ని ఇస్తే మొత్తం వల్ల ఇది అందుకే ప్లాన్ మీదే అది ఎప్పుడైతే వస్తుందో దాన్ని గబగబా కోసం ముందు రెడీగా తెచ్చిపెట్టి ఉంటుంది దానికోసం అని మళ్ళీ మన గంటసేపులు అయితే రావు అర్థమైందా సరే మొత్తం మీద దాన్ని పెట్టాం అది చూస్తూనే ఉంటుంటుంది మరి ఏం చేస్తాం మరి అందుకని ఈ విధంగా ప్రతి దాంట్లో ఒక అంశం ఏదో ఒకటి ఉంటుంటారు అనేక రకాల అందుకని చెప్తున్నారు ఇటువంటి పాపాలన్నీ మనకి నష్టం కావాలి అంటే అతిథి పూజ ద్వారాగా నష్టం రెండవది ఏమిటి మనకి ఈ అపవాది వల్ల మనకి అది ఇప్పుడు అపవాది మనకి ఎవరైనా బంధువు అయినారు అది చెప్తున్నారు ఈ ప్రకారముగా గురుదేవో బ్రహ్మచారి నార్యశ్చ పతిదేవతాహం గృహస్థో అతిథి దైవతి అస్తః తస్మాత్తం పూజయేత్ సదా ఈ ప్రకారముగా మేము చక్కగా గురుదేవుడిని ఆరాధన చేయాలి అయింది కదా అలాగనే మరి ఏం చేయాలి మరి బ్రహ్మచారి ఎప్పుడూ కూడా గురువుని సేవిస్తూ ఉంటున్నారు ఎలాగైతే చెప్తున్నారన్నమాట నార్యశ్చ పతి దేవతా స్త్రీ ఎలాగైతే పతిని దేవతగా పూజిస్తారో బ్రహ్మచారి ఎలాగైతే గురుదేవుని పూజిస్తారో ఆ విధంగా గృహస్థులైనటువంటి వారు అతిథిని చక్కగా పూజే సదా అది చెప్తొచ్చారు అందుచేత అతిథి ఇంకోటి చెప్తున్నారు అతిథి యస్య భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే ఇది ఒక విష్ణు స్మృతిలో ఇంకో విధంగా చెప్పారు సతస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి ఎలా వచ్చింది చూశారు ఇప్పుడు మరి అతిథిని యస్య భగ్నాశ ఎక్కడైతే ఆయన ఆశ భగ్నమై నిరాశై పోతారో ఆ గృహం నుండి వెనక్కి మరలుతాడు నతస్మై దుష్కృతం దత్వా ఆయన ఎప్పుడూ చేసినటువంటి ఏవైనా పాపాలుంటే మనకి తెలియకుంటే అవి వచ్చేస్తాయి మనలో ఏదో పుణ్యం ఉంటే ఆయనకే ఆయన చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే ఎవరింట్లో అయితే ఆయన భోజనం నిరాశతో పోతూ ఉన్నాడో ఆ పాపాలు మనకు సంక్రమించి మనం ఏవో చేసినటువంటి ఈ పుణ్యాలు ఉంటాయి కదా ఇవి వారిపోతాయి అందుచేత మనము ఇటువంటి ఎందుకంటే ఈ విషయాలని మనం తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లా వచ్చినప్పుడు మనం ఎందుకంటే ఇవి సూక్ష్మంలో మోక్షాన్ని కలిగించదు మనకేం కష్టము మనం వండుకుంటాం ఉండే దాంట్లో పటిలో పెడతాం లేదు వచ్చారు మజ్జిగ మజ్జిగ పెడతాం పాలు ఉన్నాయి పాలు పెడతాం అర్థమైందా ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి చేసే మనం పంపాలి వినా సంతృప్తి పంపామంటే ఏది లేకుండా అటువంటి నష్టాలకి మనము గురి అయిపోతున్నాం అర్థమైందా మనం అటువంటి గురి ఎప్పుడు కూడా కాకపోతే ధర్మాలన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని అడుగుపెట్టామనుకోండి ఏది మనకి అర్థమైంది కదా అందుచేత ఈ ప్రకారముగా మనం ఇటువంటి ధర్మ మార్గాన్ని చక్కగా తెలుసుకుంటూ అందరం సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజులైనట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ముందొచ్చి ఆ నామం కూడా చెప్తున్నారు అన్నారు. ఒక అర్ధగంట ముందొచ్చి ఉపన్యాసం ముందొచ్చి అనుకోండి